ఫ్రెండ్స్, మనకి ఇప్పుడే ఖమ్మంకి లోడ్ వచ్చింది కీసరా నుంచి హైదరాబాదు. సో ఇప్పుడు వెళ్తున్నాను నేను ఆడికి వెళ్ళి ఏంటి లోడు ఎలా వేస్తారా అని మీకు వీడియో చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు గట్కేసర్ వెళ్తున్నాం. సో ఈ రోడ్డు మొత్తం సర్వీస్ రోడ్డు. ఇక్కడ నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్డుకి ఎక్కే దారి ఉంటుంది. సర్వీస్ రోడ్డు అట్లా టోల్ గేట్ నుంచి కీసరా టోల్ గేట్ పోయేది. ఇట్లా అయితే మనం డైరెక్ట్ పైన ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం. సో ఇదంతా అదే మనకి కీసరాకి వెళ్ళే రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినాం. మనం ప్రస్తుతానికి కీసరా వెళ్ళిపోతున్నాం రోడ్కి. సో ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళొచ్చు. సో మనం ఆపుకోవడానికి కూడా నిద్ర వస్తే ఆపుకోవడానికి కూడా పక్కకి ఆపుకోవచ్చు, ఇక్కడ ఆపుకోవచ్చు. 4 రోడ్లు అవతల 2 రోడ్లేమో కార్లు వాళ్ళు స్పీడ్కి వెళ్ళడానికి, యువతల 2 రోడ్లేమో ట్రక్లు వెళ్ళడానికి, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. 2 రోడ్లు అనేది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అవతల 2 రోడ్లు అనేది ఓన్లీ కారు వాళ్ళకే. ఆ రోడ్లో మనం వెళ్ళకూడదు. ఆ రోడ్లో మనం వెళ్తే పోలీస్ వాళ్ళు చూసినా వాళ్ళు మనకి ఫైన్ చేస్తారు. మనమైతే కీసర్ రోడ్డుకి దగ్గరలో ఉన్నాం. సో కనిపిస్తుంది కదా, ఎగ్జిట్ 8 ECIL. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం ECIL కాడికి చేరుకుంటాం. సో అక్కడే మనకి లోడింగ్ పాయింట్ అనేది. ఇదే మనకి టోల్ బూత్ ECIL కీసరా రోడ్. ఇదంతా ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ ఇదంతా ECIL పోయే రోడ్డు. ఇదంతా మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. నుంచి వెళ్ళిపోతే ఇదే ECIL. సో మనకి కనిపిస్తుంది ఇదంతా అదే కొత్త బిల్డింగ్లు. ఇక్కడి నుంచి మనకి లోడింగు. మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇంకొక కిలోమీటర్ వెళ్తే మనకి లోడింగ్ పాయింట్. సో ఇదే ఫ్రెండ్స్ మనకి లోడింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే గడ్డి బ్రెడ్లు. సో ఇది దేనికి ఉపయోగిస్తారంటే మనకి టెన్నిస్, వాలీబాల్కి యూజ్ చేస్తారంట. సో ఈ గడ్డి అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. స్మూత్ అనేది మనకి IPL, క్రికెట్ అట్లాంటి స్టేడియాలకి వేస్తారంట. ఇదేమో టెన్నిస్, వాలీబాల్ కోర్టులకు అట్లా వేసుకుంటారంట. ఇంకోటి పెద్ద పెద్ద ప్లేసు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటారంట. సో చూస్తున్నారు కదా, ఇవే అవి మొత్తం మనకి లోడ్ వేసుకుంటున్నాం. ఈ లోడు మన ఖమ్మానికి. చూస్తున్నారు కదా ఎంత ఎండలో పనిచేస్తున్నారో, ఇంత ఎండలో. సో మనకి అక్కడ చూస్తే లోడ్ వేస్తున్నారు అక్కడ. సో నేను అన్నం తిందామని చెట్టు కింద కూర్చున్నా. లంచ్ కూడా తెచ్చుకున్నా. సో ఇది నా లంచ్. ఇక్కడి నుంచి పాపం వీళ్ళు ఎండలో ఇట్లా ఆడవాళ్ళు మోసుకుంటూ వెళ్తున్నారు. చాలా అంటే చాలా బాధగా ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆకలి అనేది ఎలా చంపేస్తుందో ప్రతి ఒక్క మనిషిని. సో ఇదే కష్టం అందరికీ ఉంటుంది. నాకైతే లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, పట్ట వేసుకోవడమే, ఇంకా వేసుకొని తాడు వేసుకొని వెళ్ళిపోవడమే ఖమ్మానికి. సో మనకైతే లోడ్ అయిపోయింది. అన్లోడ్ వచ్చేసి ఖమ్మంలో మమతా రోడ్డు. సో ఆడికి వెళ్ళి అన్లోడ్ ఎలా జరుగుతుంది అనేది ప్రాసెస్ మీకు వీడియో పెడతాను. సో వెళ్దామా. సో గాయస్ చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద హైవే, ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం ఇది. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. 4 లైన్లు, 4 లైన్స్ మొత్తం. సో అటు 2 లైన్లు, ఇటు 2 లైన్లు, ట్రక్కు అండ్ కార్లు వెళ్ళటానికి.
మనం ఇక్కడి నుంచి ఎగ్జిట్ లెవెల్ తీసుకుంది కదా, ఎగ్జిట్ లెవెల్ వెళ్ళిపోతే ఎగ్జిట్ లెవెల్ నుంచి మనం వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనకి విజయవాడ హైవే కలుస్తుంది. విజయవాడ సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన ఖమ్మం రోడ్డు. విజయవాడ రోడ్ ఇది. ఆంధ్ర బ్రిడ్జి నుంచి మనకి విజయవాడ హైవే, మొత్తం విజయవాడ హైవే ఇది. నేనైతే హైదరాబాద్ దాటేసిన, ఇంకా వచ్చేది చౌటుప్పల్, తర్వాత టోల్ గేట్ల తర్వాత సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన ఖమ్మం రూట్ వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఇదే పెద్ద హైవే. సో ఫుల్ ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ అంటే అసలు వీకెండ్కి కూడా ఎంత ట్రాఫిక్ ఉండదేమో, అంత ట్రాఫిక్ ఉంది. రోజుకి ఇంతే వీడియో ఫ్రెండ్స్, రేపు అన్లోడింగ్ వీడియో పెడతాను మీకు. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట ఐకాన్ మర్చిపోకండి, లైక్ షేర్ కూడా చేయండి. ఖమ్మం తెలుగు ట్రక్ వ్లాగ్స్ రోజు వీడియోస్ పెడుతూనే ఉంటాను. జై డ్రైవర్స్, జై హింద్.